హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి చార్మినార్ వ్లాగ్ అనమాట. పండగ నెక్స్ట్ డే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చిన్న షాపింగ్ ఉండడం వల్ల చార్మినార్ వచ్చాము. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ షాపింగ్ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది కదా. మరి చార్మినార్ అంటే ఏం గుర్తొస్తుంది? మెయిన్గా గాజులు. ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని గాజుల్ని చూసాము. నెక్స్ట్ ఇక్కడ టోరింగ్స్ని చూసాము. ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. నాకైతే ఇలాంటి టోరింగ్స్ అంటే చాలా ఇష్టము. నేనైతే ఇవే యూజ్ చేస్తాను. ఇంకా చార్మినార్లో మన కళ్ళు ఎటు తిప్పినా సరే గాజులే ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ చిన్ని గాజులు అయితే మాన్వికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ తినైతే పీచ్ మిఠాయి తీసుకుంది. అది ఉంది కాబట్టి తను సైలెంట్గా ఉంది. ఇంకా ఇలా అన్ని స్టాల్స్ని చూస్తూ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నాణాలను కూడా పెట్టారు. పాతకాలం నాటి నాణాలు అనమాట, కాయిన్స్. ఇవి ఉంటాయని నాకైతే తెలీదు. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈరోజే చూస్తున్నాను. అండ్ చార్మినార్కి అయితే ఏం తినకుండా స్టార్ట్ అయిపోయాము. కడుపులో అయితే ఎలుకలు రన్నింగ్ అనమాట. అందుకే ఇక్కడ నచ్చకపోయినా పానీపూరి అయితే తిన్నాను. నెక్స్ట్ ఇవి నా ఫేవరెట్, ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మేకప్ స్టాల్కి అయితే వచ్చేసాము. చాలామంది స్ట్రీట్ షాపింగ్స్లో మేకప్ ప్రోడక్ట్స్ కొంటారు. వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, కాబట్టి అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాము. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 700 చెప్పారు. బయట అయితే 1000 ఉంది. పర్లేదు, తీసుకోవచ్చు అనిపించింది. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. అండ్ లేటెస్ట్ కలెక్షన్స్, ఫ్రాక్స్, టీషర్ట్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్గా నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అన్నీ ఓల్డ్ కలెక్షనే ఉన్నాయి. తర్వాత నేనైతే ఒకటి హ్యాంగింగ్ది తీసుకున్నాను, బర్డ్స్ది. చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా బాగుంది. ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇలా స్ట్రీట్ షాపింగ్లో షాపింగ్ చేసే వాళ్ళకి మెయిన్గా రావాల్సింది బార్గెయిన్ అనమాట. నాకైతే అస్సలు రాదు, అయినా పర్లేదు, ఎందుకంటే నేను ఎక్కువగా షాపింగ్ చేయను కాబట్టి నేను ఏదున్నా మ్యాక్సిమం ఆన్లైన్లోనే చేస్తాను. ఇంకా చాలామంది ఒక 200 శారీ తీసుకోవడానికి కూడా ఒక 2 అవర్స్ ఆలోచిస్తారు. నాలాంటి ఇంట్రోవర్స్ అయితే ఒక 2000 శారీకి కూడా ఒక 2 మినిట్స్ కూడా కేటాయించరు. వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా, నాకైతే అర్థం కాదనమాట. బహుశా ఇంట్రోవర్స్ అందరికీ ఇదే జబ్బు ఉండొచ్చు. అండ్ చార్మినార్ తిరిగి అలసిపోయాము. ఫైనల్గా నయాబ్ హోటల్లో టీ తాగి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము.